డబ్బులు తీసుకొని ఇస్తే ఫ్రీగా ఇచ్చిన దేశం మన దేశం. అంతేకాదు ఆ రోజు పన్నులు లేవని చెప్పి చాలా మందికి మరి ఆ రోజు నుంచి ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు. ఇంకా మొదలుపెట్టాడు. ఫ్రీగా బియ్యం ఇచ్చేటువంటి స్కీము మోడీ బియ్యము ఆ రోజు అంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ల పైన అయిపోయింది. 3-4 ఏళ్ల నుంచి ఆ బియ్యం ఇంకా ఇస్తున్నాడు. మనం చెప్పాడు ఇంకా వచ్చి 5 సంవత్సరాలు కూడా ఇస్తానని చెప్పాడు ఫ్రీ బియ్యం. మీ అందరినీ కోరుతా ఉన్నాం. గత ఎన్నికల్లో కూడా మరి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా ఎంపీగా అంబర్పేట ప్రజలు, అదేవిధంగా మిగతా సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఖైరతాబాదు, నాంపల్లి, జూబ్లీ హిల్స్, సికింద్రాబాదు, సనత్ నగర్, మషీరాబాద్ అందరూ కలిసి ఆ రోజు నన్ను ఆశీర్వదించడం జరిగింది. మీ ఆశీర్వాదాలతోటే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో పనిచేసేటువంటి అవకాశము, ఈ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఈ కరోనా సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు దేశానికి సంబంధించినటువంటి కంట్రోల్ రూము నేనే నిర్వహించిన విషయం మనం చేస్తా ఉన్నాను. అంబర్పేట బిడ్డ ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో కూర్చొని దేశానికి సంబంధించినటువంటి కరోనా కంట్రోల్ చేసే విషయంలో ముందున్నాను. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఆర్టికల్ 370 తొలగించి మరి అక్కడ తీవ్రవాదులను పూర్తిగా తుదమిట్టించినటువంటి చరిత్ర మరి ఆ రోజు నేను ఉన్నప్పుడే జరగడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కల్చర్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఏదైతే రామజన్మభూమి దేవాలయం నిర్మాణం జరిగిందో దాంట్లో కూడా ఉడతా భక్తిగా నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది. కాబట్టి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో అత్యంత అద్భుతంగా తీసుకెళ్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 720 కోట్ల రూపాయలతోటి ఇట్లా ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా ఇప్పుడు నిర్మాణం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నాంపల్లి రైల్వే స్టేషన్ అదేవిధంగా డెవలప్ చేశాం. వందే భారత్ ట్రైన్లు 4 ట్రైన్లు హైదరాబాద్ నుంచి తిరుపతికి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 4 ట్రైన్లు వేయించాను. అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ ఏదైతున్నదో దాని బయట ఇంకో రీజనల్ రింగ్ రోడ్డు RR అనే రీజనల్ రింగ్ రోడ్డు కూడా 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేస్తున్నాం. ఆ రోడ్డు అయిపోయిన తర్వాత పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తే చాలా తక్కువ ధరకు మరి ఇల్లు కట్టుకోవడానికి కానీ భూమి కొనుక్కోవడానికి కానీ ఉపయోగం ఉంటుంది. పేద ప్రజలను దృష్టి పెట్టుకుని రీజనల్ రింగ్ రోడ్ వేస్తే హైదరాబాద్ లో ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే దృక్పథంతో 26,000 కోట్ల రూపాయలతో ఆ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. అది అయిపోతే అక్కడ కంపెనీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తాయి, మాల్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, టూరిజం వస్తుంది, అనేక రకాల ఇతర కార్యక్రమాలు కూడా, ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్ వస్తాయి, కార్పొరేట్ కంపెనీలు వస్తే మనకందరికీ, మన పిల్లలకు లక్షలాది మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. అంతేకాదు